తాడేపల్లిలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడుద కృష్ణ ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉండాలని బీజేపీ నాయకులు మాలకొండయ్య, బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడుద కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఆనంద నిలయంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒక దిక్సూచి లాంటిదని, కుల, మత, లింగ, ప్రాంత, భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గంగాధర్, గాలి దేవరశేఖర్, చెక్కా రమేష్, దిలీప్ కుమార్ సదనాని, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడా విజయలక్ష్మి, పరమేశ్వరరావు, బీజేపీ పిఠాపురం ఎస్సీసెల్ మోర్చా అధ్యక్షులు కండవల్లి మరేష్, వీర్రాజు, కీర్తి, గోపాలకృష్ణ, న్యాయవాదులు పద్మావతి, శ్రీనివాసరాజు, హెచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం పూర్తి చేసుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పండగ వాతావరణంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో, ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందించడంలో మోడీ గారు దిట్ట అని ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఒక ఇల్లు ఇవ్వటం కానీ, అలాగే ఉచిత రేషన్ ఇవ్వటం కానీ, అదేవిధంగా రోడ్డు కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 250 కోట్లు మంజూరు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రతి సంక్షేమానికి కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధిగా దిశగా ప్రయాణం చేస్తుంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం మీరు అందరూ తెలిసే ఉంటుంది. ఏదైతే ఎస్సీ డివిజన్లో కానీ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుని మార్చి, ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య అన్న పేరుని మార్చి డాక్టర్ జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు పారదోలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద గారు ఏదైతే కార్పొరేషన్ 26 సంక్షేమ పథకాల కోసం పోరాడారో, ఆయన స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ నిధులు మంజూరు అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ మాల గారు వెళ్ళి అన్ని 59 ఉపకులాలు అందరూ కలిపి ఏకమై భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి, ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఎంతోమంది దళితులు ఆసక్తిగా చూపుతున్నారు. అదేవిధంగా దేవానంద గారు చేసిన కృషి వల్ల ఈరోజు మొట్టమొదట విజయవాడలో 80 మందితో తాడేపల్లిగూడలో అరెస్ట్ అయ్యి ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసం పోరాడిన గుడిసే దేవానంద గారికి మా రాష్ట్ర జిల్లా ఎస్సీ మోర్చా తరపు నుంచి ఏడుద కృష్ణ మేమందరికీ ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగానికి ఒక పండగ వాతావరణంగా ఏదైతే మన భారతదేశంలో మన కాకినాడ సిటీలో కూడా ఏదో మంచి పండగ వాతావరణంగా ఈరోజు గురుకుల పాఠశాలల రంగరాయ మెడికల్ కాలేజ్ ఎదుర్కొంటే గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జరుపుకున్నందుకు మీ అందరూ కూడా వచ్చిన శుభాకాంక్షలు. ఆధ్వర్యంలో కృష్ణ నాయకత్వంలో ఎస్సీ మోర్చా సిటీ నాయకత్వం, జిల్లా నాయకత్వం, భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చాలా ఘనంగా కాకినాడలో ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించి ఈ యొక్క రాజ్యాంగం డే సందర్భంగా మనందరం కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడే మన కృష్ణ చెప్పారు, ఏవైతే గత ప్రభుత్వంలో ఎస్సీ సోదరులకు కానీ ఎస్టీ సోదరులకు కానీ 26 పథకాలు ఆఫ్ చేసినటువంటి పథకాలు మళ్ళీ ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది చాలా శుభపరిణామం. అందరూ కూడా అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక్క విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైతే ఎస్టీ సోదరులు హిందువులు ఉన్నారో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ విషయంలో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఏ ఒక్క కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికే కాదు, భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి భారతీయుడికి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కానీ, మన ప్రభుత్వం నడిచే విధానం కానీ, మన జీవన విధానానికి కానీ, సనాతన ధర్మానికి ముడిపడి ఉన్నటువంటి రాజ్యాంగ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు.
అదేవిధంగా మరొక అంబేద్కర్ గారితో పాటు గుర్తుంచుకోవాల్సినటువంటి వారి చరిత్ర చూసినట్లయితే ఈరోజు సమాజంలో యువతకి ఆదర్శప్రాయమైనటువంటి యోగ పురుషులైనటువంటి పూలే గారు, అంబేద్కర్ గారు, ఇంకా జగజ్జీవన్ రావు గారు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ యొక్క వారసత్వం యొక్క ఆలోచన పట్టుకొని భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన భారతదేశంలో మనం అందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధనని ప్రజల్లో తీసుకెళ్ళాలి. వారి యొక్క చట్టాలని మనం చదవాలి. ఆ విధంగా చదవకుండా ఇవాళ ఎవరైతే చాలా మంది అంబేద్కర్ వారసులని చెప్పుకుంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ అంబేద్కర్ ఆలోచనని పాటించుకోకుండా సమాజంలో చీడపురుగుల్లా ఉన్నారు. అటువంటి వారు అందరూ కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని చట్టాల మీద విశ్వాసం పెంచుతూ చట్టాలు ఏదైతే ఉపయోగపడుతున్నాయో వారందరినీ కూడా అభివృద్ధి చేసే విధంగా అధికారులు ముందుకు రావాలని చెప్పి